నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పోడు సమస్యలు పరిష్కరిస్తూనే అడవులను సంరక్షించాలని సీఎం కేసీఆర్ సూచన పోడు సాగుదారుల నుండి నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశం జమ్మూ కశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామన్న అమిత్ షా కశ్మీర్ యువత శాంతిదూతలుగా మారాలని పిలుపు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో ప్రధాని భేటీ టీకా పరిశోధనలను మరింత ముమ్మరం చేయడంపై చర్చ కాంగ్రెస్ బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ బీజేపీ కరీంనగర్ మంచిర్యాలలో స్వల్పంగా కంపించిన భూమి రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు రాత్రి 9:40 బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన తెలంగాణ సంప్రదాయాన్ని చాటి చెప్పేలా 3 నిమిషాల వీడియో మొదలైన టీ20 వరల్డ్ కప్ పోరు రేపటి భారత్ పాక్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి పోడు సమస్యలు హరితహారం అంశాలపై అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పోడు సమస్యలు పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింపచేయాలని అధికారులను ఆదేశించారు నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు పోడు భూములు సాగు చేస్తున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు అడవి మీద ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడంతో పాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు అటవీ పోలీస్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలులో ఆశించిన విధంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని సీఎం సూచించారు అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు గ్రామ సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని చెప్పారు ప్రధానమంత్రి నేతృత్వంలోని కొత్త కాశ్మీర్ ఆవిష్కృతం కాబోతోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు 3 రోజుల పర్యటనలో భాగంగా జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న అమిత్ షా శ్రీనగర్లో యువతనుద్దేశించి ప్రసంగించారు హింసా మార్గం యువకులకు ఎంతమాత్రం మంచిది కాదని అందుకే యువతను క్రీడల దిశగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కశ్మీర్ యువత ఇప్పుడు అభివృద్ది గురించి మాట్లాడుకుంటున్నారని కశ్మీర్లో అభివృద్ది దిశగా వస్తున్న ఈ మార్పును ఇప్పుడు ఎవరూ ఆపలేరని హోంమంత్రి పేర్కొన్నారు కశ్మీర్ను భారత ఆత్మగా అభివర్ణించిన అమిత్ షా ఇక్కడి యువత భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దేందుకు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రత్యేక శ్రద్దతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కశ్మీర్ యువత శాంతిదూతలుగా మారాలని అమిత్ షా పిలుపునిచ్చారు कोई भी परिवर्तन युवाओं के इन्वॉल्वमेंट के बगैर युवाओं की सहभागिता के बगैर संभव ही नहीं और हमारे देश के अंदर पूरे भारत में सभी लोग जानते हैं देश और दुनिया के सभी लोग जानते हैं कि कश्मीर के अंदर हमने एक नए कश्मीर की रचना की शुरुआत की है मोदी जी के नेतृत्व में आज मैं देख रहा था बैठे बैठे सोच रहा था बातचीत भी कर रहा था 8 से 9 युवा क्लब के अलग अलग सभी जाति के सभी धर्म के युवाओं के साथ भाइयों के साथ बहनों के साथ युवा साथियों के साथ बात हुई मेरे मन में विचार आता था कि 2.5 साल पहले जिस कश्मीर से पथराव के समाचार आते थे टेररिज्म के समाचार आते थे हिंसा के समाचार आते थे आज वही कश्मीर में वही कश्मीर का युवा वही जम्मू का युवा विकास की बात कर रहा है स्किल अपग्रेडेशन की बात कर रहा है रोजगारी की बात कर रहा है अपने पढ़ने के लिए जो वजीफा मिला है इसकी बात कर रहा है कितना भारी बदलाव हुआ और मैं आपको विश्वास दिलाता हूं युवा साथियों ये बदलाव को कोई नहीं रोक सकता
దేశంలోని 7 కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో శనివారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా బయోలాజికల్ జెన్నోవా బయోఫార్మా, పానాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ఈ భేటీల్లో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యాక్సిన్ పరిశోధనను మరింత ముమ్మరం చేయడం సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణలో ఫార్మా సంస్థల కృషిని మోదీ ప్రశంసించారు. సమావేశం అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం వల్లే భారతీయ ఫార్మా సంస్థలు ఈ స్థాయిలో రాణిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని సంస్థలు కూడా ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. When he came in November to the plant in Pune, I assured him, and today he was very happy that our assurance has been fulfilled, that we will make India self-sufficient like in all other vaccines, in the COVID vaccine at the lowest possible price in the world. We discussed how to take the industry forward to prepare for future pandemics, to continue enhancing the capacity, and so many other things which will support the vaccine industry going forward. All over the world now, countries are going to invest in vaccine production, and India needs to stay ahead, and we discussed how to do that together with industry and government. प्रधानमंत्री जी ने हमें बहुत एनकरेज किया है शुरू से कि आप करो, भारत सरकार आपके साथ में है, आपको जहां भी असुविधा होगी वहां सपोर्ट करेंगे, और उसी वजह से हम ये वैक्सीन डेवलप कर पाए। और हमारे लिए बड़ी गर्व की बात है, और हम प्रधानमंत्री के खूब खूब आभारी है कि उन्होंने यूएन में इस वैक्सीन का जिक्र भी किया। ये भारत के साइंटिस्ट के लिए, हमारे लिए और पूरी भारतवर्ष की जनता के लिए बहुत गर्व की बात है। We are really proud of the country. 100 crores reaching is not an easy. Prime Minister was determined to make it. All the negativity in the beginning, he converted it into an opportunity. And he made it happen. And I think that's the greatest thing a leader can do for any country. पहले बार our honorable Prime Minister vaccine लिया, ये proof for Indian innovation, Indian startup culture to help. बाद में ये success story for Atmanirbhar program of this country. And this is a role model for everybody in the country for startups. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. హుజూరాబాద్ పోరు నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేయగా ఇరు పార్టీల నేతలు కేటీఆర్ ఆరోపణలను తిప్పికొట్టారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి ఈటెల కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కయ్యారని, అందులో భాగంగానే హైదరాబాద్లోని గోల్కొండ హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారని కేటీఆర్ ఆరోపించారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ ఈటెలను కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అభివర్ణించారు. ఈ లోపాయకారి ఒప్పందాలు, ఉమ్మడి అభ్యర్థులు నాగార్జున సాగర్ లో చూసినాం, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ లో చూసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్ గా రెండు జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతమైన తీర్పునే హుజూరాబాద్ లో ఇస్తారు. భవిష్యత్తులో తెలంగాణ ఎన్నికల వారి వ్యవహారం కూడా డెఫినెట్ గా ఒక రకంగా వారి పరిధిని అతిక్రమించి వారు ఒక రాజ్యాంగబద్దమైన సంస్థాన విషయాన్ని మర్చిపోయి తాను రేవంత్ రెడ్డిని కలిశానంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై హుజూరాబాద్ ప్రచారంలో ఈటెల స్పందించారు. తాను రేవంత్ రెడ్డిని కలిసిన మాట నిజమేనని, అందులో తప్పేంటని ఈటెల ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీల నేతలను తాను కలుస్తున్నానన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్తో బీజేపీ పార్టీ ఎప్పటికీ కలవబోదని, మంత్రి కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్లో బీజేపీ గెలుపు ఖాయమని, మెజారిటీపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందని చెప్పారు.
అటు కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎప్పటికీ కలవవని, మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. అసలు సిసలు లోపాయికారి ఒప్పందం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద అబండాలేయటం ఒక్కటే పరమావధిగా పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. కానీ ఇప్పటికే మా ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు అలా మాట్లాడినటువంటి వాళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. పంపించారా లేదా షోకాజ్ నోటీసు? కాంగ్రెస్ భావజాలాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి వ్యక్తులు మాత్రమే గాంధీభవన్లో ఉంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సోమవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, వాటర్ బాటిళ్లు కూడా వెంట తెచ్చుకునేందుకు అనుమతిస్తామని తెలిపింది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 1768 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4,59,228 మంది పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. రాష్టంలోని చిన్నారులకు కోవిడ్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు. ఇందుకు సంబంధించిన లైసెన్స్ పొందేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఏకి దరఖాస్తు చేసుకున్నామని ఒక వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు. అలాగే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ అభివృద్ది పురోగతిలో ఉన్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు. వ్యాక్సిన్ 2వ దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయని తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని మరింత నియంత్రించేందుకు ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుందని అన్నారు. భారత్ వ్యాక్సినేషన్లో 100 కోట్ల మైలురాయిని చేరడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి సామాన్య ప్రజల వరకు అందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. And phase 2 completing by it's completed with just analysis going on. November end will be submitting the data. Seems to be results are extremely good, and I think that's going to be weapon to control the transmission, because all injectable vaccine will only prevent the hospitalization, not the disease. The infection will happen for the vaccinated people also. That is why we are recommending to have a mask. Mask is because even if you're injectable, you're still getting infection, so you don't transmit the disease. So that's why we are asking everybody, even in Diwali time, Dasara time, we want everybody to wear a mask. But nasal, if it comes, it will stop the transmission. So it will be working on the entire infection, no virus will infect. When virus doesn't infect, it doesn't transmit to the others. So that's a concept, simple concept. To make it work, we've been trying hard, now we figured out that. తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోనూ పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలలోని రామ్నగర్, గోసేవ మండల్ కాలనీ, నస్పూర్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. మేడ్చల్ జిల్లాలో భారీ డ్రగ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. 2 కోట్ల రూపాయలు విలువ చేసే మెడిట్రిన్ మాదక ద్రవ్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశామని, మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతో కూకట్పల్లిలోని ఒక నిందితుడి ఇంట్లో 926 గ్రాములు, నిందితులకు సంబంధించిన కారులో మరో 4 కిలోల మెషిడ్రిన్ డ్రగ్ దొరికిందని చెప్పారు. మరో ఘటనలో హైదరాబాద్లో 2 చోట్ల 3 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ రేపు హైదరాబాద్లో పర్యటించనున్నారు. నగరంలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎన్ఎఫ్డీబీ కార్యాలయాన్ని సందర్శించి ఆ సంస్థ కార్యకలాపాలను సమీక్షిస్తారు. ఈ సందర్భంగా పలు కొత్త కార్యక్రమాలకు కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా బీహార్ రాష్టం ధోళీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన రొయ్యల పెంపకం కేంద్రాన్ని డాక్టర్ మురుగన్ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ కేంద్రం ఏర్పాటుకు ఎన్ఎఫ్డీబీ నిధులు అందజేసింది. అనంతరం కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై రైతులు, మత్స్యకారుల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన జింగిల్స్ లను కేంద్ర మంత్రి ఆవిష్కరిస్తారు.
అలాగే ఆక్వా, మత్స్య రంగాలపై 9 ప్రాంతీయ భాషల్లో ఎన్ఎఫ్డీబీకి తీసుకొచ్చిన పుస్తకాలు ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం ఎన్ఎఫ్డీబీ ప్రాంగణంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీలను కేంద్ర మంత్రి సందర్శిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 2 నుండి నవంబర్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కరీంనగర్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రియదర్శిని హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె సందర్శించారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, న్యాయవాదులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏదైనా కేసు విషయంలో న్యాయవాదిని పెట్టుకునేందుకు ఆర్థిక స్తోమత లేని వారు న్యాయ సేవాధికార సంస్థ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. వెంటనే ఆయన ఉంటాడు కదా, ఆ పురుషుడు ఎంచక్కా పెళ్లి చేసేసుకుంటాడు, ఆయనకు ఒక ఆపం పెట్టేస్తాడు. ఈ అమ్మాయి తన పిల్లలతో రోడ్డు మీద ఉంటుంది, మెయింటెనెన్స్ ఉండదు, ఆమెకి మళ్ళీ రెండో వివాహం చేసుకునే అవకాశమే లేదు. అది న్యాయం అంటారా? ఇంకోటి, ఇలాంటి విడాకుల పత్రాలు కోర్టులో చెల్లవు. గ్రామాధికారులు కానీ కుల పెద్దలు కానీ ఇక్కడ ఎవరైనా ఉంటే గ్రహించాల్సిన విషయం, ఇలాంటి విడాకులు చెల్లవు. అలాగే ఏదైనా సరే సీరియస్ ఆఫెన్సెస్ లైక్ 376 రేప్ కేసెస్ కానీ 302 మర్డర్ కేసెస్ ఇలాంటివి ఏమైనా రాజీ చేశారంటే వారు కూడా శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే కేసుని సప్రెస్ చేసినందుకు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా చెప్పుకునే బతుకమ్మ ఘనత ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర ఘట్టం ఈ రోజు ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చాటేలా 3 నిమిషాల నిడివిగల వీడియోను ప్రదర్శించనున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల 40 నిమిషాలకు ఒకసారి, 10 గంటల 40 నిమిషాలకు మరోసారి బతుకమ్మ వీడియోను ప్రదర్శిస్తారు. 3 నిమిషాల నిడివిగల ఈ వీడియోల్లో తెలంగాణలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబరాల సంస్కృతిని తెలియజేస్తారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించబోయే తెర ప్రపంచంలోనే అతిపెద్దది. ఒకేసారి 1,00,000 మంది దీన్ని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమం కోసం దుబాయ్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత బృందానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం చెప్పారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత ఈ సందర్భంగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల రాంబన్, ఉధంపూర్ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడడంతో ఈ జాతీయ రహదారిని మూసివేసినట్లు జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. హైవేకి ఎదురుగా ఉన్న ఒక కొండపై నుండి భారీ రాళ్లు పడినట్లుగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షబీర్ మాలిక్ తెలిపారు. కేలామోర్, మౌంపాసీతో సహా రాంబన్, బనిహాల్ సెక్టర్ మధ్య అనేక ప్రదేశాల్లో కూడా కొండచర్యలు విరిగిపడ్డాయని అన్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైవేపై పునరుద్దరణ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 100 కోట్ల కోవిడ్ టీకాల మైలురాయిని అధిగమించడం పట్ల నల్గొండ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 70% మంది తొలి డోస్ టీకా తీసుకున్నారు. త్వరలోనే 100% లక్ష్యాన్ని సాధించి ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగస్వాములవుతామని నల్గొండ వాసులు దూరదర్శన్కు తెలియజేశారు. వివరాలు ఇప్పుడు చూద్దాం. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 70% మంది కోవిడ్ టీకా మొదటి డోస్ తీసుకున్నారు. గత మాసం 16వ తేదీ నుండి జిల్లాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత ముమ్మరమైంది. టీకా వేసుకుని వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటింటికి తిరిగి టీకాలు వేశారు. ప్రస్తుతం 18 ఏళ్ల పైబడిన వారు జిల్లాలో 10 లక్షల మంది ఉండగా అందులో సుమారు 7,39,000 మంది మొదటి డోస్ తీసుకున్నారు. సుమారు 2,13,000 మంది రెండవ డోస్ కూడా వేయించుకున్నారు. కోవిడ్ టీకా వేయించుకున్న కొంతమంది స్థానికులు దూరదర్శన్తో మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని పూర్తిగా పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేస్తున్నారు. నల్గొండకు చెందిన కిరణ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ వ్యాక్సినేషన్లో 100% లక్ష్యం సాధించినప్పుడే అందరూ సాధారణ జీవనంలోకి రాగలుగుతారని అన్నారు. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పారు.
100 కోట్ల డోసులు కంప్లీట్ అయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహం ఇంకా ముందు చూపించాలి. పూర్తి 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాం. వ్యాక్సిన్ తీసుకున్న మరో వ్యక్తి సైదులు మాట్లాడుతూ 100 కోట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ డోస్ కూడా చేసుకున్నాను. హ్యాపీగా ఉంది, హెల్దీగా ఉన్నాను, ప్రాబ్లం లేదు. అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకొని 100 కోట్ల డోసులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యాక్సిన్ తీసుకున్న స్వాతి మాట్లాడుతూ తాను 2 డోసులు తీసుకున్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. मैंने वैक्सीन के 2 डोसेस ले चुकी हूँ. मेरे को वैक्सीन से कोई तकलीफ नहीं हुआ. हमारे देश में 100 करोड़ कंप्लीट होने के लिए सबको धन्यवाद. నల్గొండ పట్టణం పానగల్లోని ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ నితిన్ గౌతమ్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని సర్వే చేసి వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. పానగల్ పీహెచ్పీ పరిధిలోని 75% మంది తొలి డోస్ వేయించుకున్నారని చెప్పారు. ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఎవరు వేసుకుంటున్నారు, ఫస్ట్ డోస్ అయిందా, సెకండ్ డోస్ అయిందా, ఫస్ట్ డోస్ అవ్వకపోతే వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళు వేసుకోను అనే అపోహలు ఏమైనా ఉంటే వాళ్ళకి అవి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు వేసుకునేటట్టు కొంచెం వాళ్ళని గైడ్ చేసి ఇంకా సెకండ్ డోస్ కూడా పెండింగ్ అనేది ఉంటే సెకండ్ డోస్ వేస్తున్నాము, లేకపోతే పెండింగ్ డే రాగానే మనకి ఇన్ఫార్మ్ చేయమంటున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గోవా రాష్ట్రం అభివృద్దికి చిరునామాగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి గ్రామానికి విద్యుత్, ప్రతి ఇంటికి త్రాగునీరు, పేదలకు ఉచిత రేషన్, వ్యాక్సినేషన్ వంటి కేంద్ర పథకాలను గోవాలో విజయవంతంగా అమలవుతున్నాయని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ గోవా కార్యక్రమం లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్దిదారుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మత్స్యరంగంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు గోవా రాష్ట్రానికి ఎన్నో అవకాశాలున్నాయని అన్నారు. ఇటీవల కాలంలో గోవాలో మత్స్యరంగం ద్వారా రైతులు ఎక్కువ ప్రయోజనం పొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గోవాలో 2వ విమానాశ్రయం ఏర్పాటయ్యాక పర్యాటక రంగం అభివృద్దికి మరిన్ని అవకాశాలు ఏర్పడ్డాయని ప్రధాని తెలిపారు. కోవిడ్ మహమ్మారి, వరదలు, తుఫాన్ వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ వ్యాక్సినేషన్లో గోవా 100% లక్ష్యాన్ని సాధించడం గొప్ప విషయమని ప్రధాని ప్రశంసించారు. विकास का नया मॉडल, गोवा यानी सामूहिक प्रयासों का प्रतिबिंब, गोवा यानी पंचायत से लेकर प्रशासन तक विकास के लिए एकजुटता. साथियों, बीते वर्षों में देश ने अभावों से निकलकर आवश्यकताओं, आकांक्षाओं की पूर्ति को अपना ध्येय बनाया है. जिन मूलभूत सुविधाओं से देश के नागरिक दशकों से वंचित थे, वो सुविधाएं देशवासियों को देने पर सर्वोच्च प्राथमिकता दी गई है. इस बार 15 अगस्त को मैंने लाल किले से भी कहा था कि हमें अब इन योजनाओं को सैचुरेशन यानी 100% लक्ष्य तक पहुंचाना है. इन लक्ष्यों की प्राप्ति में प्रमोद सावंत जी और उनकी टीम के नेतृत्व में गोवा अग्रणी भूमिका निभा रहा है. भारत ने खुले में शौच से मुक्ति का लक्ष्य रखा. गोवा ने 100% ये लक्ष्य हासिल किया. देश ने हर घर को बिजली कनेक्शन का लक्ष्य रखा. गोवा ने इसे भी 100% हासिल किया. हर घर जल अभियान में गोवा सबसे पहले 100%. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లోని పలువురు మహిళా రైతులను కలిశారు. బారాబంకీ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆమె మహిళా రైతులను కలిసి వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలపై వారితో చర్చించారు.
అనంతరం యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన పలు తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 3 ప్రతిజ్ఞా యాత్రలను ప్రియాంక గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. బారాబంకి నుండి బుందేల్ఖండ్, సహరాన్పూర్ నుండి మధుర, వారణాసి నుండి రాయ్బరేలీ వరకు 3 యాత్రలు అక్టోబర్ 23 నుండి నవంబర్ 1 వరకు వేర్వేరు మార్గాల్లో కొనసాగుతాయి. किसानों के लिए भी है, बड़ी बड़ी बिजली बिल मिलती है उसके लिए भी है. जाके सुनिए, टीवी पे देखिए, क्योंकि आपके लिए काफी चीजें हैं, जैसे जो गेहूं का दाम है, जो आपको धान का दाम है, उसके बारे में सब घोषणा कर. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక వసతులు పెంపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇందుకు గాను జాతీయ న్యాయ మౌలిక వసతుల సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖకు పంపించినట్లు చెప్పారు. బాంబే హైకోర్టులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రస్తుతం అనేక న్యాయస్థానాలు శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. న్యాయస్థానాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ఎప్పుడూ ప్రాధాన్యం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. A proposal for the establishment of the National Judicial Infrastructure Authority to the Honorable Minister of Law and Justice. I am hoping for a positive response soon. I urge on the Honorable Minister of Law and Justice to expedite the process and ensure that the proposal to create National Judicial Infrastructure Authority with statutory backing is taken up in the upcoming winter session. 5 ఏళ్ల విరామం తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరోసారి ప్రేక్షకులకు అందించేందుకు తిరిగొచ్చిన టీ20 ప్రపంచ కప్ పోరు మొదలైంది. వార్మప్ మ్యాచ్లు పూర్తయి ఈ రోజు నుండి సూపర్ 12 స్టేజ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్గా చెప్పుకుంటున్న భారత్ పాక్ క్రికెట్ సమరం రేపు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం పాక్ 12 మందితో జట్టుని ప్రకటించింది. బాబర్ అజాం నేతృత్వంలోని పాక్ జట్టు టీమిండియాను ఢీకొంటుంది. పాక్ టీంలో ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, వసీం, మొహమ్మద్ హఫీజ్, సాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్, హసన్ అలీ, షాహిన్ షా అఫ్రిదీ పేర్లను పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా భారత్ జట్లో ఎవరుంటారో ప్రకటించాల్సి ఉంది. టీ20 ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ 5 వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలుపొందింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 35 పరుగులతో రాణించగా డేవిడ్ వార్నర్ 14, మాక్స్వెల్ 18, మార్ష్ 19 పరుగులు చేశారు. అరుణ్ ఫించ్ డకౌట్గా వెనుతిరిగారు. 38 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన ఆసీస్ ను స్మిత్, మాక్స్వెల్ భాగస్వామ్యం ఆదుకుంది. వీరిద్దరూ కలిసి 42 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో స్మిత్ తో పాటు మాక్స్ అవుట్ కావడంతో ఆసీస్ శిబిరంలో కాస్త కలవరం రేగింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్ 24 పరుగులు, మాత్సు వేడ్ 15 పరుగులతో ఏమాత్రం పట్టు విడవకుండా ఆసీస్ ను విజయ తీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో నార్జీ 2 వికెట్లు, రబాడా, మహారాజ్, షంసీ తలో వికెట్ తీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ను భారత్తో నిర్వహించడం కష్టమని బీసీసీఐ అధ్యకుడు సౌరవ్ గంగూలీ అన్నారు. 2021 టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్ పాక్ జట్లు ఆదివారం దుబాయ్లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కీలక మ్యాచ్కు ముందు అక్కడ నిర్వహిస్తున్న సలాం క్రికెట్ కార్యక్రమంలో ఇరు జట్లలోని మాజీ ఆటగాళ్లు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ సారథి గంగూలీ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి అమితాసక్తి ఉంటుందని అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్లో పాక్తో మ్యాచ్ నిర్వహించడం కష్టమని గంగూలీ అభిప్రాయపడ్డారు. उसमें भी इंडिया पाकिस्तान से शुरू हुई एडिलेड में 2019 में शायद नहीं हुआ था. 2017 में जब चैंपियंस ट्रॉफी खेले इंडिया पाकिस्तान के मैचेस कई दफे हुए, फिर उसके बाद फाइनल हुआ ओवल में इंडिया पाकिस्तान का.
तो ये होता ही है क्योंकि इंटरेस्ट बढ़ जाता है, रेटिंग्स बढ़ जाता है और उतना मुश्किल नहीं है इनको ऑर्गेनाइज करना। हाँ देखिए, वर्ल्ड कप में भारत का रिकॉर्ड अच्छा है पाकिस्तान के से, और पिछले 15-20 साल में जब 2000 से शायद भारत ने पाकिस्तान के सामने अच्छा भी खेला है, डोमिनेट भी किया है, और मैं ये रिस्पेक्टफुली कहता हूँ, डोमिनेट भी किया है और अच्छी क्रिकेट भी खेली है। इससे पहले भी इंडिया पाकिस्तान मैचेस होते थे, पाकिस्तान तब बहुत मजबूत टीम था। धीरे धीरे इंडिया की डोमिनेंस बढ़ी है। इंडिया के जो खिलाड़ी हैं, हमारे सेटअप इतने अच्छे हैं विक्रांत, हमारे स्ट्रक्चर्स इतने अच्छे, खिलाड़ी बन जाते हैं और खिलाड़ी खेलना चाहते हैं, अपने गेम को आगे ले जाना चाहते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పోడు సమస్యలు పరిష్కరిస్తూనే అడవులను సంరక్షించాలని సీఎం కేసీఆర్ సూచన. పోడు సాగుదారుల నుండి నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశం. జమ్మూ కశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామన్న అమిత్ షా. కశ్మీర్ యువత శాంతిదూతలుగా మారాలని పిలుపు. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో ప్రధాని భేటీ. టీకా పరిశోధనలను మరింత ముమ్మరం చేయడంపై చర్చ. కాంగ్రెస్ బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ బీజేపీ. కరీంనగర్ మంచిర్యాలలో స్వల్పంగా కంపించిన భూమి, రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు. రాత్రి 9:40 బూజ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన. తెలంగాణ సంప్రదాయాన్ని చాటి చెప్పేలా 3 నిమిషాల వీడియో.